లక్షకు చేరువలో అక్రమ పింఛన్ అన్నట. అమ్మా అమ్మ వస్తలేదే అన్న, సౌండ్ వస్తలేదే రేవంత్ అన్న. ఇప్పుడు పెన్షన్లు ఇయ్యేసేత కాక మనకి పెన్షన్లు ఇయ్యేసేత కాక 10 మందిని దొంగలుగా చూపించి 90 మంది లబ్ధిదారులను మోసం చేసే కార్యక్రమం. 10 మంది చచ్చిర్రో ఏమైందో అయిపోయిందేమో, కానీ 90 మందిని మోసం చేయాలంటే ఇప్పుడు ఈ 10 మందిని ముఖం ముందలెట్టాలి. ఈ పెన్షన్ల విషయంలో గదే జరుగుతున్నది. చూడరా ఏం రాశారు. చనిపోయిన 63,000 మందికి పెన్షన్లట, 27,000 మంది ఆచూకి గల్లంత అయిందట. ఈ పెన్షన్లను తొలగించున్న అధికారులు వారి స్థానంలో కొత్తగా 3 లక్షల మందికి పెన్షన్లు. రాష్ట్రంలో లైవ్ అథెంటికేషన్ పూర్తి. ఇప్పుడు నేనేమంటున్నా, ఓకే వీళ్ళందరూ దొంగలు లంగలు, 1 లక్ష మంది దొంగతనంగా ఈ పెన్షన్ పైలు ఇస్తున్నాం. మీ అందరికి తెలుసు, నాకు తెలుసా. పెన్షన్ తీసుకుంటాడు ఇట్లా పోయి ఇట్లా పెడితేనే పెన్షన్ వస్తుంది. నాకు గుర్తుండే అయితే గంతే, నిజమా అబద్ధం మరి మీరు చెప్పాలి. ఇట్లా ఏలుముద్ర వేస్తేనే పెన్షన్ ఇస్తారు. మరి ఈ సచివ వాళ్ళందరూ ఏలుముద్ర ఎవడేస్తున్నాయి సచివ అందరు ఏలుముద్రలు? 63,000 మంది ఎప్పుడు వచ్చి చూపించారా? ముసలోళ్ళు 63,000 మంది అంటే రోజు ఎంతమంది చావాలనే? ఊరు కూడా వచ్చినా కూడా 63 అయితే కావు. మరి ఏ లెక్కన పెన్షన్లు తీసేస్తున్నావు? ఇప్పుడు ఏంటంటే 2 లక్షల మందికి తీసేసి 3 లక్షల మందికి ఇస్తున్నారు రేవంత్. అబ్బా ఇంత గొప్ప రాని మనం అనుకోవాలి. అందుకేనా ఓయమ్మ నువ్వు గొప్ప అయితే బాగానే ఉన్నాయన. ఇక చూడు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పెన్షన్ల పథకంలో ప్రక్షాళన పూర్తిగా వచ్చింది. పెన్షన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం చేపట్టిన లైవ్ అథెంటికేషన్ జీవించి ఉన్నట్టు ధృవీకరణ ప్రక్రియలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన వెరిఫికేషన్లో తేలిన అక్రమ పెన్షన్ల సంఖ్య 1 లక్షకు చేరువైంది. ఏండ్ల కిందనే మరణించిన వారి పేర్ల మీద ఇంకా పెన్షన్లు డ్రా అవుతుండడం విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 95,000 మందికి పైగా అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ పెన్షన్లను తొలగించి వారి స్థానంలో అర్హులైన పేదలకు పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రస్తుతం మిగిలిన 2 లక్షల మంది లబ్ధిదారుల లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అదే సమయంలో కొత్తగా 2 లక్షల మందికి అర్హులకు గుర్తించే ప్రక్రియ చేపట్టింది. మంచి పని ఇది. మీ కోపం రావచ్చు నేను చెప్తుంటే, ఇది ఎక్కిరిస్తాను రేవంత్ రెడ్డి మీరు అనుకుంటవచ్చు. నీ ఎక్కిరిస్తున్నావు వాస్తవానికి. అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెడతా అంటే వాడు నమ్ముతాడా? రేవంత్ రెడ్డి అట కాదు, అమ్మకు అన్నం పెట్టకుండా చిన్నమ్మకు డైమండ్ గాజులు పెడతాడంటాడు. బంగారం అయితే తక్కువ రేటు కదా, డైమండ్ అయితే ఇంకా కాస్ట్లీ. అబ్బా చూడరా చిన్నమ్మకు ఎంత మంచి గాజులు చేయించున్నావు, డైమండ్ చేయించిండ్రా అంటారు. ఈ ఉన్నోళ్ళకు ఏదే చేయూత పింఛన్ కింద 4,000 రూపాయలు నెలవారీ పింఛన్లు ఇస్తా అని చెప్పిండు. ఉన్నోళ్ళకు 4,000 రూపాయలు మొగోడట 2 లక్షల మందికి ఎగస్ట్రా ఇచ్చాట, 1 లక్ష మందిని తీసేసాట ఎగస్ట్రా. అదే చెప్పిండు మా రాఘవపడి, షో ఆఫ్ బంద్ చేయి, పని చేయి, పని ఈ లంగమాటలు వద్దు. అమ్మకు బస్ అన్నం పెట్టు, తర్వాత సినిమాకు డైమండ్ కాకపోతే దాని తాతను పెట్టుకో, కోహినూరు వజ్రం తెచ్చి చేయించుకో గాజులు. కానీ ఫస్ట్ తల్లికి బువ్వ పెట్టు. నీ శతగాని ముఖం పాడుగాను. ఉన్నాయి వీకీలని మొగడట ఇంకా 2 లక్షల మందికి ఎగస్ట్రా ఇస్తాట. ఇస్తావు నువ్వు పెన్షన్లు ఇయ్యక మీ ఎమ్మెల్యేలు వాళ్ళ చేతులకి వెళ్ళి పెన్షన్లు ఇస్తారు. నువ్వు పెన్షన్లు ఇయ్యక ఈయనట 2 లక్షల మందికి ఇచ్చట, 1 లక్ష మందిని తొలగిస్తాట. 1 లక్ష తీసేటందుకు ఈ లంగ మాటలు ఎందుకు? 1 లక్ష మంది తీస్తే మనిషికి 2,000 లెక్క చూసుకొని ఫుల్ పైలు తక్కువ అవుతాయి. మళ్ళీ అవన్నీ ఢిల్లీకి పంపొచ్చు కదా రాహుల్ గాంధీకి, ఖజానాకు.